కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి దోస్తులు. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వీడియోస్ గనక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టేయండి. దోస్తులు, మరి ఈ రోజు వీడియో ఏంటి అని అంటే, పిల్లలు లేరని వేరే దాంతో ఉంటే పార్ట్ 13 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. లేట్ ఎందుకు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఏమైంది, పిచ్చిలేసిందా నీకు? నేను ఫంక్షన్ కి పోయినా అని చెప్తే వినకుండా ఫోన్ల మీద ఫోన్లు వేసుకుంటా ఇంటికి వచ్చేదాకా టార్చరు చేస్తున్నావు. ఏమైంది నీకు? నేను అడగాలే, నీకేమైంది? నేను మా అమ్మోళ్ళ ఇంటికి పోయినప్పటి నుండి ఫోన్ చేస్తలేవు, కనీసం మెసేజ్ పెడతలేవు. నేను ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేస్తలేవు. నీకు ఏం రోగం పుట్టిందని నా ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు, తిరిగి చూసి చేస్తలేవు. అసలు ఏమైంది? ఏం కాలేదు, నా అవస్థ నాకు, నా పానం మంచిగా లేక నేను అటు ఇటు తిరిగినా. ఇక నీకు చెప్తే నువ్వు బాధపడతావు అని సప్పుడేక ఉన్నా తెలుసా. నాకు పైసలు లేక పిస అవుతున్నా. దేనికి పైసలు? ఏం పుట్టింది నీకు? చూస్తే మంచిగానే ఉన్నావు కదా. ఎప్పుడైనా ఫోన్ చేసి రా 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 అని అనటోనివి. ఇప్పుడు వారం రోజులు అవుతుంది, కనీసం ఫోన్ చేసులేదు, చక్కగా రమ్మను లేదు. అంటే ఏమనుకుంటున్నావు నా గురించి? ఒకసారి చెప్పు నువ్వు. నేను ఏమనుకుంటలేను. ఏంటిది ఏమనుకుంటలేరు? అసలు ఏం చేస్తున్నావు? గా దరిద్రపుది మన ఇంటికి వచ్చి కూర్చొని ఎందుకు ముచ్చట పెట్టాలి? బుస్కనా నువ్వు గిట్లా పోరుతో గిట్లా మాట్లాడుకుంటా నన్ను దూరం పెడుతున్నావా? నేనెందుకు మాట్లాడతానే? ఏది ఒకసారి నీ ఫోన్? ఆ ఫోన్ నీకెందుకు? చూస్తా నువ్వెవరితో మాట్లాడుతున్నావు, ఏం కథ అనేది చూస్తా. నువ్వు చూసేదేందే, నేను చేసేది ఏంది? నేనేం చేస్తున్నా అని నువ్వు చూస్తావు. నిన్నెవడు రమ్మన్నాడు? ఇప్పుడు ఇంకో 2 వద్దులైనాక అత్తే ఏమో పోయేదాకానేమో పోతా నన్ను పంపియవు, నన్ను ఉండనియవు అని అంటావు. పోయినాకనేమో ఇట్లా ఫోన్ చేస్తలేవు, రమ్మంటలేవని ఇట్లా అంటావు. నీతోటి ఎట్లా ఏగుడు నాకైతే అర్థమే అయితలేదు. పో అన్నావు, ఎప్పుడు వేరు ఇట్లనే చెప్తావా? రా 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 నువ్వు లేదు ఉండబుద్ధి అయితే లేదు, ఎప్పుడు వస్తావా అని ఊకే అనుకుంటా ఉంటావు కదా. మరి ఇప్పుడేమైంది? ఒక్కసారన్నా ఫోన్ చేసుడే లేదు, నేను ఫోన్ చేసినా కూడా దానికి రిప్లై ఇచ్చుడే లేదు నువ్వు. ఇప్పుడు నా బాధలు నాకున్నాయి, మీ వాళ్ళు ఇచ్చే పైసలు అడిగినవా? ఎందుకు ఇస్తారు? వాళ్ళ దగ్గర రూపాయి లేవు. నువ్వు అంతా అల్లునివి ఫోన్ చేసి వాళ్ళను అరుచుకున్నావు, వాళ్ళని అడిగినావు మంచిగున్నారా అని. గాని ఇక నీకు పైసలు ఇస్తారు. నాకు ఒప్పుకున్న పైసలే కదా నేను అడిగేది. ఎన్ని రోజుల నుండి సప్పుడు చేసినా ఇప్పుడు నాకు టైట్ పొజిషన్ ఉందనే కదా నేను అడుగుతానా. అవన్నీ కాదు, నువ్వు ఎవరితో తిరుగుతాను, ఎటు వేయను, నాకు ఫోన్ ఎందుకు చేయలేదు, నన్ను ఎందుకు దూరం పెడతాను, నువ్వు నాకెందుకు మాట్లాడలేదు, నాకు అది చెప్పు. నేను వచ్చి ఎంతసేపు అవుతుంది? నేను ఎంతసేపటి నుండి ఫోన్ చేస్తే నువ్వు ఇప్పుడు వచ్చినావు అంటే భార్య మాటకు విలువ అనేది లేదా ఏంటి? ఫోన్ చేసిన కొద్ది కట్ చేస్తున్నావు. అంత కళ్ళకు కనబడతలేనా నీకు? అసలు ఏమైంది? ఎందుకే అన్ని పిస మాట్లాడుతావు, పిస అనుమానించుతావు? అసొంటి దానివి పోకుండా ఇక్కడనే ఉండనుంటివి. నిన్ను ఎవడు బొమ్మన్నాడు? ఇట్లా నన్ను ఎవరు అనుమానించుమన్నారు? ఏమైందిరా? ఏమైంది అని అంటాను? నువ్వే మమ్మల్ని విడదీయడానికి ఏదో ప్లాను వేసినట్టు ఉన్నావు. నేనేం ప్లాన్ వేసినా? ఏదో ప్లాన్ వేసినావు మమ్మల్ని విడగొట్టడానికి. లేకపోతే నేను లేని చూసి అది అచ్చుడు ఎందుకు, అది ఎందుకు వచ్చింది, దాన్ని ఇంటికాడికి ఎందుకు రమ్మన్నారు మీరు? వచ్చిందే అవునే, అదత్తే వానికేందే? అది నా సోపతి నా దగ్గరికి వచ్చింది పోయింది. నా కొడుకుని ఎందుకే ఇట్లా టార్చరు చేస్తావు? అన్ని మనశ్శాంతిగా ఉండనియ్యవా, బతకనియ్యవా, బుక్కెడు తిననియ్యవా? నువ్వు 4 రోజులు లేకపోతేనే వాడు ప్రశాంతంగా తిన్నాడు. ఇప్పుడు ఎందుకు వచ్చినావని అంటానవా? అన్నానే ఇప్పుడు అమ్మ మాట్లాడేది అట్లనే ఉంది, నీకు కనబడతలేదా? ఓ లొల్లద్దు శిరీష, చక్కగా నోరు మూసుకొని మంచిగా ఉండు. సరే, మీ అమ్మోళ్ళ ఇంటికి పోతానన్నావు, పోయినావు, ఉన్నావు, వచ్చినావు. నేను కాదు అని అంటలేను, మంచిగా ఉండు. ఏం లొల్లి పెడతలేను, నేను అడుగుతున్నా. నాకు ఎందుకు ఫోన్ చేయలేదు, నన్ను ఇంటికి ఎందుకు రమ్మనలేదు, నన్ను ఎందుకు దూరం పెట్టినవని అడుగుతున్నా. అయ్య నా కొడుకు పని ఆ పాట ఊక పెళ్ళం కొంగు చుట్టూ తిరుక్కుంటూనే ఉంటాడు. ఆయనకేం పని లేదా? నువ్వు మాట్లాడకు, ఇది మా ఇద్దరి విషయం. నువ్వెందుకు వచ్చినావు ఇప్పుడు? ఎందుకు రావద్దే? నా కొడుకు కాదా, నా కథ కాదా? నా కొడుకును అచ్చిన పడుతుంది మొత్తుకుంటున్నావు. నాకు ఏమనిపిస్తుంది? ఏంటిది ఏమనిపిస్తుంది నీకు? కొడుకు కోడలు కలిసి ఉంటే ఓర్వనే ఓర్వవు నువ్వు.
ఏయ్ నువ్వు మా అమ్మను ఒక్క మాట అనకే, అది ఎప్పుడు ఓర్వలేదు. ఏం కథ, ఎందుకే అట్లా అంటావు? ఏ అవ్వగారింటికి పోయి నేర్చుకొని వచ్చినవా ఏంది? మీరిద్దరు కలిసి నన్ను ఏం చేస్తా అని చూస్తుర్రు. మేము నిన్నేం చేస్తావు? నువ్వు మా కొంపను ముంచినావు, మా కొంపను నాశనం చేసినావు, మా కొంపకు పేరుకు రాకుండా చేసినావు. ఏం చేసినా అని మాట్లాడతావేమే దరిద్రపు దానా? పిల్ల లేదు, జల్లా లేదు, ఆస్తి లేదు, పాస్తి లేదు, రూపాయి కట్నం ఇచ్చింది లేదు, ఏమో బాగా రూబాబి ఎత్తాను. ఆ రోజు చేసుకునేటప్పుడు మరి కట్నం గురించి మాట్లాడలేదు మీరు. కట్నం అద్దేరద్దు, పిల్ల అయితే మంచిగుంది, పిల్లని కావాలని అన్నారు కదా. ఇప్పుడు అదంతా లొల్లి కాదు కానీ మా లొల్లద్దేదద్దు, నువ్వు నడువు. నన్ను ఒక్క మాట అన్నా కూడా నేను ఊకొండ్రా కొడుకా చెప్తానా. ఆమె నిన్నేమన్నది గాని పోయే, చూసుకుంటా పో. దౌడలు దగ్గరికి ఒత్తుతా, ఇవ్వలతో ఎట్లా మాట్లాడాలనేది నేర్చుకో. ఏంటిది నేర్చుకునేది? నా దౌడలు దగ్గరకు వస్తావా? అవునా, ఇన్ని రోజులు అనకపోతివి ఈ మాట. నేను అటు పోయి ఇటు వచ్చే వరకే మొత్తం మనిషివి మారిపోయినావు, ఆ వేషమే మారింది. అయ్యో ప్లీజే, నా మనసు మంచిగా లేదు, నన్ను బాధ పెట్టకు. నాకు పైసలు అవసరం ఉన్నాయి, నాకు కొంచెం అప్పు అయింది, నేను అప్పు తీర్చుకోవాలి. నన్ను మళ్ళా తాగి పిసొన్నయ్యేటట్టు నన్ను చెయ్యకు. కడుపు నొప్పి లేచి ఓ సావు చస్తున్నా నేను. సరే మంచిది, చూస్తా నీ ఆట చూస్తా నేను గాని. సరే మళ్ళేటు బావ నీకు అత్తవా? ఇప్పుడే అత్తివి, మళ్ళెటు పోతున్నావు? నాకే పని ఉండదా? వెళ్తే అత్త ఉర్రకు. అసలు ఎందుకు ఇట్లా అయిపోయిండు? నన్నే అయిన ఇట్లా మాటలు అనేది. ఒకప్పుడు ఎంత మంచిగా చూసుకునేది, ఇప్పుడేమో గిట్లా మాటలు అనబట్టే. ఏం రోగం పుట్టింది, ఏం కథ? పుష్కరా దాని దిక్కు మళ్ళీండా ఏంది? నాకైతే అదే అనిపిస్తాంది. హలో మాన్సా, ఏమైంది? ఆమెకు ఏమొచ్చిందట ఇంత తొందర వచ్చి పడ్డదిడా? కనీసం ఫోన్ కూడా వేయకుండా సడన్ గా వచ్చింది. మరి దేనికి వచ్చిందట అడిగినవా? నువ్వు ఎందుకు ఫోన్ చేస్తలేవు, నువ్వు ఎందుకు మారిపోయినావు అనుకుంటా నా తలకాయ తింటాంది. ఇక ఏం చెయ్యాలి, ఉర్రలేక ఓ సావు వచ్చినాక ఇష్టం ఉన్నట్టు తిడుతుంది. ఫోన్ చేస్తలేవు, నన్ను రమ్మంటలేవు, ఏమైంది, ఎందుకు మారిపోయినావు? వచ్చే వరకు మీ అమ్మ మా ఇంటికాడ ఉందట, ఈమె ఎందుకు వచ్చింది, ఎందుకు రావాల్సి వచ్చింది, ఏం చేస్తుర్రు మీరు, అది ఇది అనుకుంటా ఒర్రింది. ఒర్రకు నేనేం చేస్తలేను అని నువ్వు కథలు పడకు అని ఆమెను సంధాయించి ఇక నేను సప్పుడేక ఇగో ఇటు వచ్చి బయటకు మాట్లాడుతున్నా. ఇవ నాకున్న తలకాయ నొప్పి అదైతుంది అని అంటే ఇంకా తలకాయ నొప్పి లేపుతాంది. కొడతానా చెప్పు? ఎంత చెప్పినా కూడా అస్సలకే ఇంటలేదు. ఇక నాకు తిక్కలేసి నేను బయటకు వచ్చిన్నే. మళ్ళా ఫోన్ చేస్తాంది, బిజీ వస్తాంది. సరేలే. ఫంక్షన్ కాడ కొంచెం సేపు కూడా ఉండనీయకపాయే. ఓ ఇక పడిపోతుందట, ఉరికొచ్చి ఫోన్ల మీద ఫోన్లు కొట్టబట్టే. ఏం చేద్దాంతి, కొంచెం ఇక ఆమె వచ్చింది కదా, జాగ్రత్తగా ఉండాలి. ఫోన్లు ఊకే వేయకు సరేనా? నేనే చూసుకొని ఫోన్లు మెసేజ్లు చేస్తా. ఇంటికాడ అయితే అస్సలకే మాట్లాడుకోరాదాయే, నేను మీ ఇంటికి రారాదాయే. మరి ఎట్లా? నేనే వస్తలే వీలున్నప్పుడు. పొలం కాడికి వస్తా, నీతోటి కాసేపు అన్నట్ల టైం స్పెండ్ చేయొచ్చు. సరే చూద్దాం, నేను పోతే చెప్తా. సరే. కాదు, అసలు ఇట్లా ఎందుకైనా చెప్పు. నేనేం కాలేదే పిచ్చిదానా, నువ్వే అట్టిగా నా గురించి తప్పుగా ఆలోచిస్తున్నావు. నాకు కడుపు నొప్పి లేచి నేను సావు చచ్చి సప్పుడేక మూసుకొని ఉన్నా. నీకు ఫోన్ చేస్తే ఎక్కడ గొంతు గుర్తుపట్టి నువ్వు అర్థం చేసుకొని బాధపడతావు కావచ్చని నా దాంట్లో నేనే ఒత్తుకొని నీకు ఫోన్ చేయకుండా ఉన్నా, అంతే తప్ప వేరే అస్సలకే కాదు. ఏమో నాకేదో తేడా కొడుతుంది. నువ్వు అందరి లెక్క నన్ను మోసం చెయ్యవు కదా, పిల్లలు లేరని ఆయనత నన్ను వదిలేవు కదా. అదేం లేదే, నేనెందుకు వదిలేస్తా? వదిలేసేటోన్నైతే ఎప్పుడో వదిలేసి అజ్జెత్తును, ఇంకో వాళ్ళతోటి ఓదును. నేను నిన్ను వదులుకోలేననే కదా మా అమ్మతోటైనా అందరితోటైనా కొట్లాడి నీతోటి ఉండేది. ఆ ముచ్చట నీకు అర్థమైతలేదు. సరేలే అనుకో. ఎందుకు నిద్ర వస్తుందా నీకు? ఇక పొద్దంతా తిరిగినావు కదా, నిద్ర రాకపోతే ఏమత్తది? మీ అమ్మకైతే బాగా అవుతుంది తెలుసా, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది. అయితే సరేది, నీకు నేను మాట్లాడదా అంటేనే మొత్తం ఘోరంగా అయితే అన్నావు కదా. అదేం లేదు, అనుకో. గుడ్ మార్నింగ్ నానా. గుడ్ మార్నింగ్. మెసేజ్ చేయలే, చూసుకోలే. నేను లేచి బ్రష్ చేసి స్నానం చేసి కూసున్నా. ఇంత తొందర? ఇంట్లో మనసున పడతలేదే, అట్లా బయట కన్నా పోతే నీతోటి మాట్లాడొచ్చు కదా. ఇక ఇంట్లుంటే ఈమె ఉంటదాయే. అదే నేను కూడా వస్తా నీతోటి పొలం కాడికి. సరే తీ, వచ్చేవులే, నేను పోయేటప్పుడు చెప్తా. సరే అండి. చెప్పు. తింటావా? వేసుకురావాలా?
మళ్ళా ఊకే అన్నం అన్నం అన్నమేనా? ఏమైనా ఎత్తే ఏమైతుంది? టిఫిన్లు వేయచ్చు. ఏమున్నా ఇంత పొద్దుగాల అన్నం తిను అని అంటే ఆ అన్నమేమో నాకు నోట్లోకి పోయి సత్తలేదు. అదే ముచ్చట మంచిగా చెప్తే చేసి పెడతాం కదా. నేను మంచిగానే చెప్తాను, ఇప్పుడు ఏమైంది? మరి పోయి సత్తలేదు అనబడుతుంది. మరి ఏమనాలే? వద్దు, నేను బయట టిఫిన్ చేస్తా. బయట ఎందుకు టిఫిన్ చేసుడు? పైసలు బాగున్నాయా? నువ్వు అవ్వగారింటికా నుండి తీసుకురాలేదా? అవే ముళ్ళగట్టుకొని ఉన్నాయి. అట్లా అంటున్నావేంది? మరి పైసలు పైసలు అని అంటున్నావు. ఎక్కడి? నువ్వు అవ్వగారింటికా నుండి తీసుకొచ్చి నాకేమన్నా ఇచ్చినవా అనే? నాకే లేక నేను తల్లడిల్తాన్నా. నా బాధ ఎవ్వడు అర్థం చేసుకోడు, ఎవ్వడికి అర్థం కాదు. గాని సరే మంచిది. ఎటు అంగలకు అసలు ఏమైంది? నాకు గింత ఘోరంగా మాట్లాడుతుండు. నేను పైసలు తేలేదనా, లేకపోతే నా మీద ఏదైనా కోపం పెట్టుకున్నాడా? మా అమ్మోళ్ళు పైసలు ఇత్తలేరానా? మా అమ్మోళ్ళ దగ్గర ఏడున్నాయి? ఇన్ని రోజులేమో ఒక్క మాట అనకపాయే, పోనీ ఇయ్యకపోని అని ఇప్పుడేమో గిట్ల మాట్లాడుతుండు. ఏమైంది తమ్మా? పొలం కాడికేనా? పొలం కాడికేనే రాజన్న. అండేది బండి ఉంది తీసుకొస్తా గాని పోతా. జర ఆయనంకో 10 నిమిషాలు ఆగి వేరే పనుండి ఇటు మొక్కయి వచ్చినా. అవు తమ్ముడు, ఈ మధ్యలాగా పొల్లతోటి బాగా కనిపిస్తున్నావు. పొల్లతోటి ఏదన్నా రాయబారాలు పెడుతున్నావా ఏంది? ఏ పొల్లనే? అదేగా రమ్మ బిడ్డతోటి నా షేన్లా కనిపించినావు. నువ్వు బాలే మాట్లాడతావేంది? నాకు పెళ్ళి అయింది, నాకు పెళ్ళా ఉన్నది. గా పోరుతోటి నాకేంది? ఇక ఆ పోరి వాళ్ళది అక్కడనే షేన్ కాబట్టి అట్లా కొంచెం టైంపాస్ కావాలని మాట్లాడుతుంది అంతే. నీ గావితోటి తిరుగుతున్నావు అంటావేందే? నా పానం ఎరకపాయ ఒక్కడేసారి. ఆ ముచ్చట నా భార్యకు తెలిస్తే నన్ను చంపే పారెత్తది. అంతేనా? సరేది, నా బండ్లా పెట్రోల్ లేదు. ఇక పెట్రోల్ తెచ్చుకుందామని దుకాణంలోకి పోతున్నా. మరి నువ్వు అటే పోతావేమో, నన్ను ఎక్కించుకొని పోతావేమో అని. నేను ఇప్పుడే పోను పో. సరే. ఈ అవ్వ ఈ రాజన్న ఎప్పుడు చూసిండు? ఓర్ని అవ్వ ఇజ్జతి పోతుంది. మెల్లగా మెయింటైన్ చేయాలి, ఎవలకు తెలియకుండా. ఇక ఆ మానసనేమో నన్ను వదిలిపెట్టి ఉండదాయే. పొలం కాడ కలుసుకున్నాడు ఎందుకు? మంచిగా వాళ్ళింటికే పోతే కలుసుకోవచ్చు, ఉండొచ్చు కదా. వాళ్ళ అమ్మకు కూడా నేనంటే ఇష్టమే కదా. పొలం కాడికి తొందర పోయొచ్చి వాళ్ళింటికే పోతా. దోస్తులు అయితే ఈ రకంగా ఇక సీన్ అయితే చేస్తాడన్నమాట. అంటే భార్యను చక్కగా పట్టించుకోకుండా ఆ ప్రియురాలతోటి మాట్లాడుకుంటా ఫోన్లుకే బిజీ అచ్చుడు, రాత్రి పగలనక ఇంటికి అచ్చుడు, అట్లా చేస్తాడన్నమాట. ఇక ఒక వారం రోజులు ఇట్లనే గడుతుంది. ఇక తర్వాత ఏమైందో చూడుర్రి. అరా శిరీష, ఏమైందిరా డల్లుగున్నావు? ఏం లేదు లతక్క, నీతోటి ఒక ముచ్చట చెప్పుకుందామని వస్తున్నా. ఏమైందిరా? కూసో. లతక్క, నా మనసు అస్సలకే మంచిగా ఉంటలేదు తెలుసా. నేను ఇప్పుడు అమ్మోళ్ళ ఇంటికా నుండి వచ్చి 10 రోజులు అవుతుంది. గాని ఈ 10 రోజుల నుండి మా ఆయన ప్రవర్తన చూస్తే నాకు ఘోరంగా అనిపిస్తుంది. దీనికి ఏమైందిరా? నన్ను చక్కగా పట్టించుకుంటలేడు. నేను ఫోన్ చేసినా ఊకే బిజీ బిజీ అని వస్తుంది. రాత్రి వస్తుండు, ఎక్కడికి పోయినావు అని అంటే బయట ఫ్రెండ్స్ తోటి ఉన్నా అని అంటుండు. సరే ఫ్రెండ్స్ తోటి ఉంటే ఉండని గాని నాతోటి మంచిగా ఉంటలేడు లతక్క. అయ్యో, నాకేదో తేడా కొడుతుంది. తేడా కొడుతుంది అని అంటే ఏమనిపిస్తుందిరా? ఏమన్నా తప్పు చేస్తుండు అని అనిపిస్తుందా? అదే లతక్క, ఏమున్న ఫోను బిజీ 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 బిజీ. మళ్ళా నేను చేసేది కూడా వాళ్ళకు కట్ చేసి నాకు అస్సలకే చేస్తలేడు. ఎందుకు బిజీ వస్తుంది? అయ్యో, నాకేదో తేడా అనిపిస్తుంది నర్సక్క. పుష్కనాథన్ తోటి ఇట్లా మాట్లాడుతాండా? మరి వీళ్ళందరూ కలిసి నన్ను బక్రా ఎత్తుర్రా అని మస్తు భయం అవుతుంది. ఏం చేసుడో అర్థమైతలేదు. అడగకపోయావు మరి? ఇట్లా కూడా అడిగినా తిట్టినా ఎడుగుతున్నావు, ఏం చేస్తున్నావు, ఫోన్ ఇవ్వమంటే కూడా ఫోన్ ఇత్తలేడు. అసలు పొలం కాడికి పోతుండా, ఏడికి పోతుండా అనేది అర్థమైతలేదు. ఏమన్నా అంటే నీ అవ్వగారింటికా నుండి తీసుకొచ్చినావా పైసలు? బాగా రుబాబీ చేసి మాట్లాడుతున్నావని మాట్లాడుతుండు. ఇన్ని రోజులేమో లేకున్నా మంచిదే, పాపం వాళ్ళ దగ్గర ఎక్కడున్నాయి, నాకు ఉన్నంతలో నిన్ను చూసుకుంటా అని మాట్లాడిండు. కానీ ఇప్పుడు అట్లా మాట్లాడతలేడు. ఊకే చీటికి మాటికి ఏమన్నా తెచ్చిందాన్వా బాగా మాట్లాడుతున్నావని అయినంటాండు, ఆమంటాంది. మరి ఇప్పుడు ఇంకెవరినన్నా పెళ్లి చేసుకుంటా అని ఆయన అనుకుంటుండా? ఈమె పెళ్లి చేస్తానంటుండా? నేను నా భర్తతోటి మంచిగా మాట్లాడదామని అనేసరికి ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అడుగుదామనేసరికి అత్తాంది, పుల్లలు పెడతాంది, మా ఇద్దరికి లొల్లయ్యేటట్టు చేస్తుంది. మనకేం పుట్టింది రోగం? అది ఇప్పడుతుంది కాదు, వెనకడుతుంది. గట్లనే పాడైంది. దొంగ మొక్క తీయవతన్నా నా కొడుకు కోడలు మంచిగా ఉండాలే దేవుడా అని మొక్కుతారు. గాని ఇది మీ
మమ్మల్ని విడగొట్టడానికే తయారైంది కదా. అదే నాకేం చేసిరో అర్థమైతలేదు నర్సక్క. పిచ్చి లేస్తాంది, మనసులో పడతలేదు. మీతోటి తప్ప నేను ఎవరితోటి బాధ చెప్పుకోలేను. నా వాళ్ళతోటి చెప్పుకుంటే అసలే మా నాన్న హార్ట్ పేషెంట్, ఆయనకి మంచిగా ఉండదు. పూసుకనేదన్నా అయితే ఎట్లా అని ఆ బాధ. అమ్మ రెక్కల కట్టం చేసుకొని ఇప్పుడు ఎట్లనో అదవుతుంది. దానికి చెప్పిన రంది పెట్టుకొని దానికి ఏమైతుందో అని బాధ. నా దాంట్లో నేనే ఒత్తుకొని సత్తున్నా. అయితే బాధపడకు, చూద్దాం మరి ఏం చేస్తాడు పోరడు. పక్క పూర్తికి ఇట్లా మాట్లాడుతుండేమో అని అనుమానం వస్తుంది. లతక్క, రాజు బావ అటే పోతాడు కదా, మరి ఆ ఇల్లు ఎప్పుడన్నా కనిపించిర్రా? లేకపోతే ఇప్పుడు శ్రీన్ అక్కడ ఉన్నాడా? ఒకసారి ఫోన్ చేసి అడగవా? క్యాజువల్ గా అడుగు. సరే అడుగుతావు. హలో, చెప్పే. ఏం చేస్తానవే? ఏం లేదు, అటుకనే చెట్టు కింద ఇప్పుడే కూర్చున్నా. ఏమైంది ఫోన్ చేసినావు? ఏం లేదు గాని శ్రీన్ వచ్చిండా అని ఇలా చేన్లకు? ఏమో ఆ పోరడు ఇలాగా అనిపిరే కదా, రాలేనట్టున్నాడు. పక్క పోరి కనబడుతుందా? అటు మొకై మొన్న 2 రోజులు వచ్చింది కదా చేన్లకు, నిన్న రాలే. మరి ఇయ్యల్లా కనబడతలేదు. ఎందుకే గట్ల అడుగుతాన్నావు? ఏ కాదు, ఆ బక్క పోరి మధ్యలో బాగా ఓవర్ చేస్తాంది ఏంది అని. అయితే మరి సీన్ తోటి ఇట్లా మాట్లాడుతుందా ఏంది అని. ఏమోతి, ఎవరి గురించి మనకెందుకు? అదే గాని పాపం శిరీషని చూస్తే బాధ అనిపిస్తది. మరి పోరడు అటు పొలం కాడికి వచ్చిందా ఎటు వేయండని. రాలే ఇయ్యాల రాలే కదా. సరేనే. తిన్నావా? తిన్నా. సరే. ఏమైంది రా తక్క? పోలేదట కాదురా? అవునా, కనిపించిందట కాని పోరి ఇయ్యల్లా నిన్న కనిపించలేదట. ఈ పొలం కాడికే పోతున్నాను వేంట్లా తక్క. నేను ఒకసారి ఫోన్ చేస్తావు. చెయ్యి రింగ్ అవుతాంది గాని అస్సలు లిఫ్ట్ చేయడు. హలో, ఏంది ఫోన్ చేస్తున్నావు? అట్టుగానే చేస్తానా గాని ఎక్కడున్నావు? ఎక్కడుంటా? పొలం కాడ ఉంటా. పొద్దున ఎప్పే వచ్చిన కదా పొలం కాడికి పోతున్నా అని. పొలం కాడున్నావా? మరి నేను ఇక్కడికి పొలం కాడికి వచ్చిన కదా, మరి నువ్వు కనబడతలేవు. పొలం కాడికి వచ్చినవా? పొలం కాడికి ఎందుకు వచ్చినావు? అట్టుగానే టైం పాస్ అయితలేదు, బోరు కొడుతుంది. ఇంట్లో మీ అమ్మ నిన్ను నన్ను చక్కగా మాట్లాడుకోనిత్తలేదు కదా, మరి ఇటత్తనన్నా నీతోటి నిమ్మలంగా మాట్లాడుతుంది కావచ్చని పొలం కాడికి వచ్చిన. అవునా, నేను ఇప్పుడే ఓ దోస్తుగాంతోటి బయటకు వచ్చిన. పొలం కాడనే ఉన్నా అని అంటే కదా. మళ్ళా దోస్తుతోటి పోయినానంటే మళ్ళా ఎన్ని మాట్లాడతావో, అందుకే ఇక ఏమీ చెప్పలేదు. అవునా, ఏ దోస్తుగాంతోటి పోయినావు? నాకు ఎంతో మంది దోస్తుగాళ్ళు ఉన్నారు, వాళ్ళందరి పేర్లు నీకు తెలుసా? నీకు అవసరమా? ఇప్పుడు నేను పొలం కాడ ఉన్నా కదా, వస్తావా? ఎవర్రా కాన్నే ఉండి నేను ఇంతకు ముందే బయటకు వచ్చిన. ఇప్పుడు రాను, నన్ను ఒర్రియకు, అర్థమైందా? చక్కగా ఇంటికి ఓ, ఏ దారి నచ్చినవో ఆ దారిన. మళ్ళా నడుచుకుంటా పోవల్లా, నన్ను వచ్చి ఎక్కించుకోపోరాదు. నేను వేరే కాడున్న దూరం ఉన్నా, ఇప్పుడు రాను. అట్లనా అయితే? ఉండు, మళ్ళా చేస్తా. హలో, చూసినవా లతక్క ఎన్ని అబద్ధాలు ఆడుతుండో? ఇప్పుడు రాజన్నకు ఫోన్ చేయకుంటే నిజంగానే పొలం కాడనే ఉన్నాడు కావచ్చని మనము అనుకోపోదుమా? అనుకుందుము. ఇట్లా నరసక్క, నాకేం చేసుడో అర్థమైతలేదు. బాగా దూరం పెడుతుండు. బాధ పడకు శిరీష, ఏదో ఒక రోజు దొరకకపోడా మరి పోరడు గిట్లెందుకు ఎత్తాండు? నువ్వంటే ఇష్టం లేకనా? లేకపోతే నీకు పిల్లలు ఉడతలేరు దీంతో నాకేందని అనుకుంటుండా? లేకపోతే అవ్వ గిట్లా కొడుకును పూర్తిగా మార్చేసిందా? దాంతోటి అయితది అవ్వతోటి. అయ్యో నరసక్క, ఏంటి చెప్పాలా? మొత్తం వాళ్ళిద్దరు బాగా మాట్లాడుకుంటుర్రు. ఎవరు? ఆ రమున్ను మా అత్త. ఈమె పోయి ఆడ గద్దె మీద కూర్చుంటాంది, ఆమె ఇంటి ముంగడికెళ్ళి పోకుంటా పిలుచుకుంటా పోతుంది. ఇక నేనేమన్నా అంటే మేము ఎప్పటి నుండో సోపతులం, నీ గురించి మేము మాట బంద్ చేసుకుంటామా అని మాట్లాడుతుంది. అయ్యో, అయితే ఏదో కథ ఉన్నట్టే ఉంది శిరీష. నువ్వు మంచిగా అడుగు, ఈ మొగన్ని గల్ల పట్టుకొని అడుగు, బయట పడుతుంది. నాకు అర్థమైతలేదు లతక్క. ఇక కోపం చేస్తే పూర్తిగా నాకు తోటి మాట్లాడడు కావచ్చని అట్లా భయం అవుతుంది. అయ్యో, బాధపడకు, నేను చూస్తా అంటే మాకు బాధ అనిపిస్తుంది. మొగన్ని ఏదో ఒకటి చేద్దాం, ఆగు పిల్ల, బాధపడకు. అమ్మగారు అటు మంచిగా లేకపాయే, నీకు వెనక ముందు ఎవ్వరు లేకుండా అయిపాయే. అయితే సీను అట్లా మోసం చేస్తాడంటవా? నేనంటే పిచ్చి పడిపోయేటోడు. అసొంటిది మొన్న అమ్మోళ్ళింటికి పోయినప్పడుసుంది నాతోటి చక్కగా మాట్లాడుడే లేదు, నన్ను దేకుడు కూడా దేక్తలేడు. నాకు అదే అదా ఇప్పుడు బాధ.
ఆగాగు బాధపడకు. ఏంటట్రా ఆమెకు? ఏం లేదు ఏడుకున్నావు అని అడుగుతుంది. ఆమెకు మన మీద మేబీ అనుమానం వస్తున్నట్టున్నది. వస్తే రాన్లే, మనకేం భయం, మనం దర్జాగా చెప్పుదాం. ఏం చెప్పుడు ఏమో ఈ అవ్వ దాంతోటి నాకు పెద్ద లొల్లి అవుతుంది కదా. మా అమ్మ మరి ఎటు వేయండి చెప్పిందో ఏం కథనో. మా అమ్మకు తెలుసు నేను ఇక్కడికి వచ్చేది. అవునా, ఏమన్నది? ఏమనలే, ఎటు పోతున్నావురా అని అడిగింది. చెప్పిన మానస దగ్గరికి పోతున్నా అని. సరే సరే పో అని అన్నది. మరి ఆ శిరీష గిట్లా ఏం చెప్తావు అంటే పొలం కాడికి పోయినా అని చెప్పే అమ్మ అని చెప్పిన. చెప్తా పో అని అన్నది. ఆహా, నాకేమో నిన్ను వదిలిపెట్టి ఓ బుద్ధి అయితలేదు. అదేమో ఏడున్నావు, ఎక్కడున్నావు, రాత్రి ఎటు పోతున్నావు, ఎప్పుడో వస్తాన్నావు, ఎప్పుడో ఉంటాన్నావు అని అది అనుకోనిటి మాటలు పట్టించుకోకు. ఆమెనే అనుకుంటది, సపడేక నోరు మూసుకొని పడుకుంటది. మరి దగ్గరికి రాకుంటా నేను చూడకుంటా నీతోటి మాట్లాడకుంటానేమో నేను ఉండలేకపోతున్నా. సరేలే. నాకెందుకో బీర్ తాగాలనిపిస్తుంది బాగా రోజులకు. తాగుతావా? నాకు ఇష్టం లేదు నువ్వు తాగుడు. నీకు తాగుడు ఇష్టం లేదనే కదా నేను మొత్తం బంద్ చేసిన. కానీ ఎందుకో ఇయ్యాల తాగాలని అనిపిస్తుంది. ఒక్కటేనే, సరేనా ప్లీజ్? ఎవరు తెస్తారు? ఎవరో తెస్తారు. నేను మా ఫ్రెండ్ గానికి చెప్పి తీసుకొచ్చి ఇవ్వమంట. బయట పెట్టినా గాని. సరే, మీరు తాగినావంటే ఆగని ఆగవు. ఏం చెయ్యతి ఉర్రకు. అవ్వా ఏంద్రా? తిరుపతి కాడు కనబడ్డా? ఆరేడా కనబడతాండ్రా, నాకెవ్వడు కనబడి పాడైతలేడు. అంటే నీ కళ్ళు కనబడతలేవా ఏంది? అండ్లు కాదురా మెంటలోడా, నేను ఇంచకే బయటకు వెళ్తలేను, నాకెవ్వడు కనబడతలేడు అని అంటానా. అయినా తిరుపతి కాడు ఎందుకురా, ఆడలేంది నీకు పొద్దు పోదాయే. సరే గాని మల్లయ్య తాత ఉన్నాడా? ఏంది తాత అవుతాడు? బాపు బాపు ఉన్నాడు, లేకపోతే ఎటు పోతాడు? సరేతి ఓరడు చూసినావా, నాకే కండ్లు కనబడతలేవనా నబట్టే. ఎటు పోయినావు శిరీష? పెద్దమ్మ ఎటు పోలేదు, యోగి లతక్కోలింటికి పోయి వస్తాన పెద్దమ్మ. తిన్నవా? తిన్న బిడ్డ, నువ్వు తిన్నవా? ఏం కూర? టమాటా కూర ఉండే పెద్దమ్మ, అదేసుకొని తిన్నా. ఇక నిన్నటిదే ఉండే, ఏమీ అంటలేదు. నువ్వేమండినవు? ఏనా బిడ్డ, కోడిగుడ్లు అండుకుని అల్లా అయితవాయి గాని ఏమైంది బిడ్డ, అంత చిన్న పోయి ఉంటాను. ఇక మీ అత్తనేమో మొత్తం సంబరం కొద్ది గంతలేసుకుంటా అటు ఇటు తిరుగుతాంది. నిన్ను ఎప్పుడు చూసినా చిన్నపోయే ఉంటాను. ఏం చెప్పాలి పెద్దమ్మ, నా బాధలు నాకున్నాయి. ఇటేమో పిల్లలు అయితే లేరు, ఇదిగా ఉంటాయి కదా టెన్షన్లు. నీ మొగని గురించి టెన్షన్ పట్టిందా ఏంటి? నీ మొగడి మధ్యలో బాగా అదైతాండు కదా. అంటే ఎట్లా? 2 సార్లు చూసినాక పొల్లను బండి మీద ఎక్కించుకొని పోంగా. ఏ పొల్లను? అదేగా బక్క పోరి నువ్వు లొల్లి పెట్టలేదా? ఆ పోరిని ఎక్కించుకొని పోంగా 2 సార్లు చూసినా. నువ్వు మొన్న మీ అవ్వగారింటికా నుండి వచ్చి కూడా లొల్లి పెడతానవు. ఆ రోజు ఆ పొల్లని ఎక్కించుకొని ఏటో పోయిండు. ఆ పోరి చీర కట్టుకున్నది, నీ మొగని మీద బండి మీద ఎక్కింది. మళ్ళా నేను చెప్పినా అని అనకు అని, జరా నీ మొగన్నో కంట కనిపెట్టుకుంటా మంచిగా ఉండు. అట్లా వదిలిపెడితే ఏగిడతారు. అవునా పెద్దమ్మ? అవును బిడ్డ, నాకో బిడ్డ తీరని నీకు చెప్తున్నా, సరేనా? జరా జాగ్రత్త ఉండు. మళ్ళెప్పుడు చూసినావు? మళ్ళా 3 రోజుల కింద అయితాందో మరి 4 రోజులు అయితాందో ఎక్కించుకొని పోతాండు కదా చేను మోకై. అవునా? ఆ చేన్లకు పోతారో మరి ఏడికి పోతారో? తోటి మంచిగా ఉంటాడా? పైసలు తెమ్మని లొల్లి పెడుతుర్రు, నాతోటి మంచిగా ఉంటలేరు పెద్దమ్మ. ఏమని దేవాలే పైసలు, ఎక్కడి నుండి దేవాలే? మా వాళ్ళ పరిస్థితి వాళ్ళకు తెలిసి కూడా నన్ను బాగా టార్చర్ చేస్తుర్రు. 2 రోజులు అడగలేదు కానీ ఇప్పుడు అడుగుతుండు అడుగుమని. అయ్యో సరేతి బిడ్డ, నేను అన్నట్టు నువ్వు చెప్పకు, మనసులో పెట్టుకో సరేనా? ఏదో నాకు నీకు చెప్పాలనిపించింది చెప్పినా, ఇప్పుడు ఒక్కదానివి కలిసినావని. సరే పెద్దమ్మా. అయ్యో బిడ్డ, ఎక్కలేని కట్టం వస్తుందిరా ఈ ఆడోళ్లకు. వేనవే ఎటు పోలేదు అత్తమ్మా? తిరుగుడు బాగా అవుతుంది. తిరుగుడు కొడుకు తిరుగుతే ఏం కాదు గాని నేను తిరిగే వరకే బాగా అవుతుందంటానవా? నా కొడుకేం పని లేక తిరుగుతలేడు, పని ఉంటే తిరుగుతుండు, నీ లెక్క కాదు. లేదు, నీ కొడుకు ఏదో ఎత్తాండత్తమ్మా. నువ్వు కూడా నా దగ్గర దాచిపెడుతున్నావు. ఏదన్నా ఉంటే ఎప్పుడు రత్తమ్మా, నా ప్రాణం పోకముందే. నీ ఆ కొడుకు నీ దగ్గర దాచిపెట్టాల్సిన అవసరం ఏంటి?
ఆ ఏందే బయటకు పోయి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టుకొని వచ్చి మమ్మల్ని ఇంట్లో ఇట్లా బాధ పెడతాను. ఉంటే ఉండు ఇంట్లో, పీక్తే వీకు. నిన్నెవ్వడిడా ఉండుమంటలేడు, అర్థమైతుందా? సరేలే, నా బతికే మంచిగా లేదు. ఏదో నాకు పిల్లలు పుడతలేరని నన్ను ఇంత దూరం పెడుతుర్రు కదా. అయితే ఆ దేవుడు కరుణించకపోడా, నాకు పుట్టకపోరా. నీ ముఖానికి పుడతారే ఇంకా నీ మేర ముఖానికి? నీది పుట్టే ముఖమేనా? పుట్టరిగా నీకు. నీ బతుకు గంగల కలిసినట్టే. గంగలా కలుపుతుర్రు కదా మీరందరు కలిసి. సరే సరే కలుపుర్రి, దేవుడు ఎన్ని రోజులని చూస్తాడు. ఏదో ఒక రోజు నాకు న్యాయం చేయకపోడా, నేను చూడకపోనా అంటే ఏమన్నట్టే. నీ కొడుకుకు నీకు అర్థమైతే చాలు. ఓ దీనికి ఇంత అంత పొగరలేదు. దీనికి అసలు విషయం తెలిసినప్పుడు అప్పుడు గుండాగి సత్తది. ఇది జావాలనే న్యాయమేం కోరుకునేది. నిన్ను వదిలి వెళ్ళాలని లేదే, కానీ చీకటైంది కదా, టైం బాగా అవుతుంది. ఇక వెళ్తా మరి, సరేనా? ఇక్కడే ఉండొచ్చు కదా మార్నింగ్ దాకా, ఏమైతుంది? ఇక అదే, అది లేకపోతే అది వేరనుకోవచ్చు, కానీ ఆమె ఉండే నీ అవ తెల్లారిదాకా రాకుంటున్నాడు అని అంటే వీడు ఏడబోతాడో ఏం చేస్తాడో అని దానికి అనుమానం. ఆ అనుమానం ఎందుకు? ఇన్ని రోజులకైనా తెలిసేదే కదా. తెలిసినప్పుడు మాట్లాడదామే, సరేనా? పెట్టన్న పోదాం. ఎటు చెప్పు, ఎటు అంటే అటు పోదాం. ఒక్కటని పందోడ రెండు దాయినవు పరిచయం చెప్తాను. ఏమంటానా ఇప్పుడు నేనేమన్నా అంటానా? నువ్వు ఎటు పోదామని అంటే అటు తీసుకుపోతా నేను, సరేనా? సరే ఇప్పుడు పోతా. సరే, పోయినాక మెసేజ్ చెయ్యి. చేస్తా. అది లొల్లి పెట్టింది అనుకో, దాన్ని దౌడపంటో అక్కడ ఉతుకుతా. సరే, అంగేసుకోవా? అయ్యో, అంగు ఉంది కదా, వేసుకుంటా. ఖచ్చితంగా నన్ను మోసం చేస్తుండు, లేకపోతే ఇట్లా ఏస్టోడు కాదు. ఇంత రాత్రి అవుతుంది, ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది. ఫోన్ చేస్తుంటే 12:30 అవుతుంది, ఇప్పటిదాకా రాకుండా ఎటు పోతాడు? పొద్దున పోయిన మనిషి ఇంకా ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తేనేమో లిఫ్ట్ ఎత్తలేడు. అంటే ఇంకో ఆడదాని మోజుల పడి నన్ను ఇట్లా దూరం పెడుతుండా. ఇలా ఎట్లయినా మంచిదే, ఎంత లొల్లైనా మంచిదే, నన్ను కొట్టి చంపినా మంచిదే. ఆయన రావాల్సిందే, వచ్చినాక నేను అన్ని మాట్లాడాల్సిందే. నన్ను ఏం చేద్దాం అనుకుంటుండు? నన్ను ఎందుకు ఇంత బాధ పెడుతుండో అడుగుతా. ఎందుకు గీ రాత్రి కూర్చొని ఏడుతావు? పండత్తలేదా ఇంకా? నువ్వు ఎటు వేరావు? ఎందుకు ఇట్లా చెప్తున్నావు బావా? నాకు అర్థమైతలేదు. నన్ను వదిలించుకోవాలని చూస్తున్నావా, లేకపోతే ఏం చెయ్యాలని చూస్తున్నావు? పొద్దున పోయినావు, అప్పటి నుండి ఇప్పటికి ఫోన్ లేదు, ఏది లేదు. ఇప్పుడు గింత పెద్ద రాత్రి ఎత్తున్నావు. ఇప్పుడు దాకా ఏడున్నావు, ఎటు పోయినావు, ఎవరితోటి ఉంటున్నావు, ఎవరితోటి మాట్లాడుతున్నావు? నన్ను అద్దనుకుంటున్నావా? నన్ను వదిలిపెడతా అనుకుంటున్నావా? నువ్వు ఎవరితోటి ఉంటున్నావు? ఏయ్, కలిసిందా అనే బాగా నన్ను ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు. నేను ఎవరితోటి ఉంటున్నా, ఎవరితోటి ఉండంగా నువ్వు నన్ను చూసినవే బద్మాషాడదారా. నా బాధలు నేను పడుతున్నా, పైసలు లేక పిచ్చోన్నై తిరుగుతున్నా. నా బాధ నువ్వు ఆర్చేదానివా, తీర్చేదానివా, అర్థం చేసుకున్నావా ఎప్పుడన్నా? ఏమున్న నీ వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళకు పైసలు లేవనుకుంటా నన్ను బొదరికించుకుంటా ఉంటున్నావు అని నా ప్రాబ్లం చూస్తలేవు నువ్వు, దొంగ మోకబ్దానా. మళ్ళా నా బాధల్లో నేను పిచ్చోన్నై తిరుగుతా అంటే ఏందో శోకం పెట్టేస్తానవు. ఈ రాత్రి వీడు ఎందుకు వచ్చిండు? అటే సత్త అయిపోవనుకుంటున్నావా అనే? కాదు, అటే సచ్చుడు కాదు. చెప్పు, నువ్వెవరితోటి మాట్లాడుతున్నావు? ఊకే ఫోన్ చేసినప్పుడల్లా బిజీ 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 అని వస్తుంది. ఎందుకు బిజీ అని వస్తుంది? నువ్వు నాతోటి మాట్లాడక ఎవరితోటి మాట్లాడుతున్నావు? ఇంతసేపు ఎక్కడున్నావు నాకు చూపి. నువ్వెవరితోటి ఉన్నావో వాళ్ళతోటి ఫోన్ మాట్లాడిపి. ఏయ్, నా దోస్తుగాళ్ళతోటి నువ్వేం మాట్లాడతావే ఫోను? నేను మొగోడిని, దునియా తిరుగుతా. నీకేం అవసరం? ఆడదానివి ఇంట్లో నోరు మూసుకొని అన్ని మూసుకొని పడుండాలే. ఎందుకు పడుంటా? అక్రాలు చేసినావనుకో నరుకుతా. తాగొచ్చినావా ఇప్పుడు? తాగుతా, బరాబర్ తాగుతా. నువ్వు లేపే మెంటల్కి తాగి సత్తా. దరిద్రపుదానా, నాకు నీతోటే టెన్షన్ అవుతుంది. నేను నా బాధలు నేను పడతా అంటే ఇంటికి వచ్చినాక నీ ఒర్రుడు నీదే అవుతుంది. నువ్వు ఏబట్టే నాకు అంతా దరిద్రం చుట్టుకున్నది. నువ్వు కూడా అంటున్నావా ఈ మాట?
నువ్వునే అంటున్నా నువ్వు నా ఇంట్లోకే వీక్తేనే నాకు దరిద్రం పోతుంది కావచ్చు. దరిద్రపు దానా, దరిద్రపు కొట్టుదానా. అలా నన్ను మనశ్శాంతిగా ఉండరిత్తలేవు. నిన్నెవరు రమ్మన్నాడే, ఎవడు ఉండమంటాడే ఇక్కడ. పీక్తే వీకు నీ అవ్వగారింటి కాడికి పోయి బతుకుపో. అంతేగాని నన్ను ఎదిరించి మాట్లాడుకుంటా నన్ను ప్రశ్నలేసి నన్ను పిచ్చోని వెయ్యాలని చూస్తే మాత్రం దౌడలు మొత్తం దగ్గరకు ఒత్తి పండబెట్టి తొక్కుతా. నువ్వేమనుకున్నా మంచిదే. అంటే ఆగచ్చి మాట్లాడుతుండా అనుకుంటున్నావేమో. నా మనసులున్న మాటనే మాట్లాడుతున్నా, అర్థమైతుందా? ఈ కవిస్కి సంపుతా. నువ్వేనా ఇట్లా మాట్లాడేది? నీకు ఏమైంది? నువ్వెందుకు ఇట్లా మారిపోయినావు? అది నేను ఎడబోతున్నానే, ఎవరితోటి పోతున్నా అది చూపి మరి దీనితోటి పోయినవని చూపించి నన్ను అను. నేను చెయ్యని దానికి పీకని దానికి దాంతో పోతున్నావు, దీంతో పోతున్నావు, ఇవరిదాకా ఎవరితోటి ఉన్నావని మాట్లాడుతున్నావు. నీ మేరమోకానికి నేను ఎవరితోటి ఉంటున్నానో చూపించి నువ్వు గిదిరా అని మాట్లాడు. అప్పుడు నేను ఒప్పుకుంటా. అంతే తప్పించి పిచ్చి పిచ్చి మాట్లాడినావు అనుకో, నేను ఊకునేటోని కాదు. నాకు అసొంటి అంటేనే నచ్చది అని నీకు కూడా తెలుసు. మళ్ళీ ఎట్లా మాట్లాడతావే నువ్వు? దొంగముండా, మరి ఎవరిదాకా పోయినావు? తిన్నావా? ఎటు పోయినావు? నీ బాధ ఏందని అడుగుతలేదు. ఎవతితోటి పోయినావు, ఎవతి దగ్గర వండొచ్చినావు అని అడుగుతాంది. ముండా, నా కండ్ల ముంగటికే ఇవ్వో. ఏనన్న పోయి వండుపో. శ్రీను, ఇది నువ్వేనా? నువ్వు నా భర్తవేనా? నా బావవేనా? గింత ఘోరంగా మాట్లాడుతున్నావు. ఫస్ట్ టైం నువ్వు నాతోడికి ఇంత ఘోరంగా నీచంగా మాట్లాడు. అదంతా నువ్వు చేసుకున్నదే. నన్ను పిచ్చోని వేసిందే నువ్వు. ఇన్ని రోజుల నుండి ఓపిక పట్టుకుంటా నా ఓపిక నశించింది. నన్ను గెలకకు, నువ్వు బాధపడకు. దొంగదానా, ఆ గండానున్నా అవే నీ అవ్వాయ్య నా గండాన గాని పెట్టిర్రు. నాకు లేనిపోని బాధలు పడతాన్నా. మా అవ్వని రూపాయి అడిగినా కూడా ఉన్నాయి అన్ని నీ పెళ్ళానికే పెట్టినా బాడుకోవని అద్దెడతాంది. నీకు పెట్టి పెట్టి మా చేతుల్లో పెంకాసులు వచ్చినాయి. ఇక రూపాయి లేకుండా అయిపోయింది. మరి నా భర్త దగ్గర లేవు, నా అవ్వ దగ్గర తెచ్చి పెడతా అన్న సోయి లేదు. కానీ బాగా సోకుల పడుకుంటా, తినుకుంటా, బలుసుకుంటా ఏడబోతున్నావు, ఏడ ఎవరితోటి పోయినావని మాట్లాడుతున్నావా? చూపియే, నువ్వు చూపించి మాట్లాడే. ఓ, ఈ రూమ్ లో వండకు. పక్కకు వండాల్సిన అవసరమే లేదు. ఏమన్నా పోయి వండుపో, సావుపో. ఇక్కడ ఏడవకే దరిద్రపు కొట్టుదానా అన్నా. సరేలే. అట్లనే సావు ఏడ్చి. దోస్తులు చూసిర్రా? ఇక ఈ రోజు వీడియో అదే అన్నమాట. ఇక మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏమైతుంది ఏం కథ అనేది అయితే చూస్తూ ఉండండి. మీకోసం అయితే ల్యాగ్ చేయకుండా తొందరగానే కంప్లీట్ చేస్తున్నాం. ఈ రోజు వీడియో పెట్టడానికి లేట్ ఏంటి అని అంటే, ఇక శ్రావణం ఫస్ట్ శుక్రవారం కదా దోస్తులు. ఇక పని అయ్యేసరికి అన్ని పనులు అయ్యేసరికి బాగా లేట్ అయిపోయింది అన్నమాట. ఇక చెయ్యొద్దు అసలు ఈరోజు అనుకున్నాం, బట్ చేసినాం దోస్తులు. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాము. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి దోస్తులు. మరి నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం. అందరికీ సెలవు.